రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ఆనాడు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని గుర్తు చేశారు. మరి రాజకీయ నేపథ్యం ఉన్న కోదండరాంతో పాటు మరో వ్యక్తిని ఎమ్మెల్సీలుగా ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధాకరమైన పరిస్థితి ఏమంటే రాజ్యాంగపరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారిని. మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను, ఆనాడు అప్పటి క్యాబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్డ్ ట్రైబ్గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం, ఎందుకంటే జనరల్గా అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదేవిధంగా సత్యనారాయణ గారిని క్యాబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించడం జరిగింది. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి, నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి.